రైట్గా నాంపల్లి సిబిఐ కోర్టులో ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి విచారణ ముగిసింది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి గోవింద్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గోవింద్, విచారణ కూడా ఇప్పుడే ముగిసింది. అయితే విచారణకు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి సిబిఐ కోర్టు ముందు కూడా కేవలం 3 నుంచి 5 నిమిషాలకు వరకు మాత్రమే ఈ యొక్క విచారణ అనేది కూడా జరిగిందని కూడా మనకు సమాచారం అంతా ఉంది. కేవలం ఇది జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి ఏదైతే పెండింగ్ కేసు ఉందో ఈ యొక్క కేసులకు సంబంధించి 11 కేసులకు సంబంధించి ఆ యొక్క డిశ్చార్జ్ విచారణలో భాగంగా, అంటే ప్రతిరోజు జరిగేటటువంటి విచారణలో భాగంగా నిందితుడు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా కోర్టు ముందు హాజరు కావాల్సిన నిబంధన ఏదైతే ఉందో అందులో భాగంగా మాత్రమే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి యొక్క విచారణకు హాజరని చెప్పుకోవచ్చు. అయితే జగన్మోహన్ రెడ్డి కేవలం 3 నుంచి 5 నిమిషాల వ్యవధిలోనే ఈ విచారణ ముగిసిందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ విచారణ కేవలంగా కూడా జగన్మోహన్ రెడ్డి ఇటీవల జరిగినటువంటి యూరోప్ పర్యటన, అంటే విదేశీ పర్యటనకు నేపథ్యంలో భాగంగానే ఈ యొక్క విచారణ జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఒక నిందితుడు ఒక స్వదేశం నుంచి విదేశీ పర్యటన చేసినప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క పాస్పోర్ట్ నిబంధనకు లోబడి కూడా ఖచ్చితంగా ఈ యొక్క విచారణకు హాజరుకోవాల్సిన ఏదైతే నిబంధన ఉందో ఆ నిబంధన నేపథ్యంలో భాగంగానే విచారణకు హాజరైనట్టు కూడా మనకు ఇప్పుడే బయటకు వచ్చినటువంటి లాయర్ల ద్వారా మనకు సమాచారం తెలుసుకోవడం జరిగింది. అయితే ఏదైతే సిబిఐ కోర్టుకు సంబంధించినటువంటి జగన్ ఇప్పటివరకు కూడా మొత్తంగా ఈ యొక్క ఆస్తుల కేసులకు సంబంధించిన జగన్ ఇప్పటివరకు కూడా 3 సార్లు సిబిఐ ముందు కూడా విచారణకు హాజరు కావడం జరిగింది. గతంలో 2013, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి 2019 సంవత్సరంలో కూడా రెండోసారి కూడా విచారణకు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి హాజరు కావడం, అయితే తదుపరిగా ఆయన ఆంధ్రప్రదేశ్ సీఎంగా కూడా కావడం, అయితే 5 ఏళ్ల కాలంగా కూడా ఈ యొక్క విచారణకు సంబంధించినటువంటి ఏదైతే విచారణకు వ్యక్తిగత విచారణకు భౌతికంగా విచారణ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి మినహాయింపు కోరినప్పటికీ కూడా ఈ యొక్క సిబిఐ కోర్టు కూడా అనుమతి ఇవ్వడం, అయితే 5 ఏళ్ల కాలంగా కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి సిబిఐ కోర్టు ముందు కూడా ఆ సీఎం కాలంగా ఉన్నప్పుడు కూడా విచారణకు హాజరు కాకుండా కూడా సిబిఐ కోర్టు మినహాయింపు ఇవ్వడం జరిగింది. అయితే సిబిఐ కోర్టు మినహాయింపు తర్వాత కూడా తను ఓటమి తర్వాత కూడా తిరిగి యొక్క చివరిసారిగా కూడా 2020 జనవరి 10న కూడా ఈ యొక్క సిబిఐ విచారణ ముందు కూడా జగన్మోహన్ రెడ్డి రెండోసారిగా విచారణకు హాజరు కావడం, అయితే రెండోసారి చివరిసారిగా విచారణకు హాజరైనటువంటి జనవరి 10 తేదీ నుండి ఇప్పటి వరకు కూడా 6 ఏళ్ల కాల వ్యవధిలో సీఎం జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పటివరకు కూడా విచారణకు హాజరు కాకుండా ఒక నవంబర్ 13 కూడా విచారణకు హాజరు కావాలని ఇప్పటికే సిబిఐ కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఆ విదేశీ పర్యటనలో ఉన్న నేపథ్యంలో కూడా తమకు సమయం కావాలని కోరినప్పటికీ అయితే ఈ యొక్క నవంబర్ అంటే రేపటి 21 గడువుతో కూడా ఆయనకు సిబిఐ కోర్టు అనుమతి ఇవ్వడం, దీంతో జగన్మోహన్ రెడ్డి ఒకరోజు ముందుగానే ఈ రోజు విచారణకు హాజరై కేవలం విదేశీ పర్యటన ముగించుకొని ఒక నిందితుడు ఏ విధంగా అయితే వచ్చి అంటే మళ్ళీ కోర్టు ముందు ప్రజెన్స్ అంటే హాజరు కావాల్సినటువంటి నిబంధన ఏదైతుందో దానికి లోబడి మాత్రమే జగన్మోహన్ రెడ్డి ఈ రోజు సిబిఐ కోర్టు ముందు హాజరని కూడా మనకు సమాచారం అంతా ఉంది. ఇది దాదాపుగా గంట సేపు విచారణ జరుగుతుందని ఇప్పటివరకు మనకు సమాచారం ఉన్నప్పుడు కూడా కేవలం లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఈ యొక్క జడ్జి ముందు కూడా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కేవలం 3 నుంచి 5 నిమిషాల వ్యవధిలోనే ఈ యొక్క విచారణకు హాజరు కావడం, అయితే సిబిఐ జడ్జి కూడా జగన్మోహన్ రెడ్డిని కూడా అడుగుతూ మీరేమన్నా చెప్పదలుచుకుంటే చెప్పండి అని కూడా జడ్జి జగన్మోహన్ రెడ్డిని అడిగినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఎలాంటి కూడా తన యొక్క అభ్యంతరాలు కానీ తన యొక్క సంబంధించినటువంటి విచారణ కూడా జడ్జి ముందు చెప్పకుండా కేవలం సంతకం పెట్టడం మాత్రమే, అంటే విదేశీ పర్యటన ముగించుకొని కోర్టు ముందు హాజరు కావాలి కాబట్టి అందులో భాగంగానే కోర్టు ముందు హాజరు కావడం, కోర్టు సంతకం పెట్టిన తర్వాతనే ఈ విధంగా కూడా విచారణ 3 నుంచి 5 నిమిషాలు అంటే స్వల్పకాల వ్యవధిలోనే జగన్మోహన్ రెడ్డి విచారణ ముగిసిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే విచారణ ముగిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి నేరుగా బయటకు వచ్చేసి నేరుగా రోడ్డు మార్గాన లోటస్ పాండ్లోని తన నివాసానికి చేరుకోవడం, అటు నుంచి కూడా 3-3:30 ప్రాంతాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి రోడ్డు మార్గాన బెంగళూరుకు వెళ్తారంటూ కూడా మనకు సమాచారం అంతా ఉంది.